అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయేది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోనున్న అపూర్వమైన శైవ వైష్ణవ పుణ్యక్షేత్రం సింగరకొండ గురించి. అదైతే ఇది భగవానుడు నరసింహుడి దివ్యక్షేత్రం. ఇది దక్షిణ సింహాచలం అని కూడా పిలువబడుతుంది. ఈ కొండ, దాని సౌందర్యం, పురాణ గాథలు ప్రతి భక్తుడి హృదయాన్ని తాకుతాయి. ప్రాచీనంగా ఈ ప్రాంతం రాక్షసుడు ఖరాసురుడు పాలించిన రాజ్యం. అతను నరసింహస్వామి భక్తుడు. ప్రతిరోజు భగవంతుని దర్శనం చేసుకునేవాడు. ఒకరోజు ఖరాసురుడు స్వామివారిని సంతోషపెట్టాడు. కానీ ఇంద్రుడిపై కోపంతో యజ్ఞాలను భంగం చెయ్యడం ప్రారంభించాడు. అప్పట్లో రాముడు సీతమ్మ వారితో అరణ్యంలో విహరిస్తున్నప్పుడు మహర్షులు రాముని ఆశ్రయించి రక్షణ కోరారు. రాముడు యుద్ధానికి ముందు ఇక్కడికి వచ్చి నరసింహస్వామిని ప్రార్థించి తాను ఆ రాక్షసుణ్ణి సంహరించానని పురాణం చెబుతుంది. అప్పటి నుండి ఈ స్థలం పరమ పవిత్రమైన నరసింహక్షేత్రంగా మారింది. ఇక్కడ మరో ఆసక్తికర గాథ ఉంది. 14వ శతాబ్దంలో సింగన్న అనే గొప్ప నరసింహ భక్తుడు ఉండేవాడు. అతని కూతురు నరసమ్మ ప్రతిరోజు ఆవులను మేపేందుకు ఈ కొండపైకి వెళ్ళేది. కానీ ఒక ఆవు పాలు ఇవ్వకపోవడాన్ని గమనించిన సింగన్న ఆ ఆవును వెంబడించి కొండపైకి వెళ్ళాడు. ఆశ్చర్యం! ఆ ఆవు ఒక రాయి మీదికి వెళ్ళి ఆగి పాలను ఆ రాయి మీద పోసింది. అప్పుడే ఆ రాయిలోంచి స్వయంగా ఒక బాలుడు ప్రకాశించాడు. అదే నరసింహస్వామి రూపం. భక్తి కన్నీళ్లు కార్చిన సింగన్న అక్కడే దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించి నరసింహునిని ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి ఈ దేవాలయానికి సింగరకొండ అనే పేరు ఏర్పడింది. తరువాత విజయనగర రాజులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ దేవాలయం గొప్ప పునరుద్ధరణ పొందింది. ఆలయంలో గరుడ స్తంభంపై ఉన్న శాసనం ప్రకారం 1443 నుంచి 1444 శకాల మధ్య ఈ ఆలయం దేవరాయల కాలంలో నిర్మించబడిందని తెలుస్తుంది. అదే సమయంలో కొండ క్రింద ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం కూడా కనుగొనబడింది. భక్తుని దర్శనంలో ప్రత్యక్షమైన ఆంజనేయుడే ఆ విగ్రహంగా వెలిశాడని విశ్వాసం. ఇక ఆలయ నిర్మాణ శైలి గురించి చెప్పాలంటే 5 అంతస్తుల గోపురం, భవ్యంగా నిలిచిన ధ్వజస్తంభం మరియు అమృతకళ సేకరించిన గర్భగృహంలో వెలసిన వరాహ లక్ష్మీ నృసింహస్వామి విగ్రహం భక్తుల హృదయాలను పరవశింపజేస్తుంది. ప్రసన్న ఆంజనేయ స్వామివారు కొండ క్రింద ఉన్నారు. ఆయనను దర్శించకుండానే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళరాదు అని భక్తులు నమ్ముతారు. ఎందుకంటే ఆంజనేయుడు ఇక్కడ స్వామివారి ద్వారపాలకుడిగా ఉన్నాడు. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు విశేషమైనవి. జూన్ నెలలో జరిగే ఈ ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొని సింగరకొండ శిఖరాలను నృసింహనామ స్మరణతో నింపుతారు. నరసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలు భక్తుల పండుగలకు ప్రతిరూపం. ఇప్పటికీ ఈ ఆలయం విశ్వాసం, భక్తి, చారిత్రక వారసత్వం కలిసి కనబడే ప్రదేశం. సింగరకొండలో నరసింహస్వామిని తాతయ్య అని ప్రేమగా పిలుస్తారు. ఎందుకంటే ఆయన ఇక్కడ ప్రతి భక్తునికి తాతలాగా దయతో, కరుణతో దర్శనమిస్తాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆంధ్రా తీర ప్రాంతం వైపు వస్తే సింగరకొండను తప్పక సందర్శించండి. నరసింహస్వామి ఆశీర్వాదం తప్పకుండా మీతో ఉంటుంది. ఇలాంటి పవిత్ర క్షేత్రాల చరిత్రలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.